తరతరాలుగా మన దేశంలో రైతు కుటుంబాలు అనుభవించిన కన్నీళ్లు, కష్టాలు, ఆవేదనలకి ప్రతిబింబంగా నిలిచినటువంటి ఒక బుక్ని ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నారు. తెలంగాణ తెలుగు అకాడమీ వారు ప్రచురించిన ఈ బుక్ పేరు శ్వేతభూమి. ఇందులో రాసినటువంటి ప్రతి కవిత కూడా ఊహించినట్టు రాసినట్టుగా కాకుండా అనుభవించి రాసినట్టుగా నాకు అనిపించింది. ఈ కవితల్లోంచి మీ ముందుకు ఒక కవిత్వాన్ని ఈరోజుకి నేను తీసుకొస్తున్నాను. విచిత్రము విధి వైపరీత్యము, మట్టి నమ్మిన రైతన్న మట్టి కొట్టుకుపోతుండి ఇయాల. ప్రపంచీకరణ, పాలకుల సీతకన్ను, కొట్టుమిట్టాడుతున్న రైతన్న వలసబాట పట్టిండెడారి దాశాలం. ఆరుగాలం కష్టించిన కర్షకన్నలకు మిగిలింది ఇయాల కన్నీళ్లు పేర్చిన మృతాళ్లే. సర్వవృత్తుల సమాహారమే ఆనాటి పచ్చపచ్చటి పంట చేను. ఎడ్లే వశం, పలుగుపార, కుంక కొడవలి, కుండ కుంచెం, గాజు కోలె. సర్వం యంత్రభూతాల ఉప్పెనలు, అంతరించిన అతారెలు. సుక్క పొద్దు నుంచి గోరు కొయ్యల దాకా, సంటిపిల్ల, కుంటి ముసలి, మన్నుల మన్నైతేనే. ఇంటికి నాలుగిత్తులు, అప్పుల్లోని తెప్పలు, అరిగిన చెప్పులు, పెరిగిన కైకిళ్ళు, పని చెయ్యని పురుగు మందులు, దోసెడు పైసలు. సారిడిత్తనాలు వాటి దయ, మొలుత్తయో మొలవయో, సారం లేని ఎకరం భూమికి బండెడు ఎరువులు యాన్నుంచి రాలుతుంది. ఇంత పైకం నెల నెలకు వచ్చే నౌకరీ కాదాయే. ఇది ఈ రోజున ఒక రైతు కుటుంబానికి చెందిన వెదలా అనిపించవచ్చు, కానీ ఇదే గనక కొనసాగితే భవిష్యత్తులో ఇది దేశ వెదగా మారే అవకాశం ఉంది. దేశ జీడిపిలో వ్యవసాయ రంగం మిగిలిన రంగాలతో పోలిస్తే తక్కువగా ఉన్నప్పటికీ అసంఘటిత కార్మికులు అతిపెద్దగా ఉన్నటువంటి ఏకైక రంగం భారతదేశంలో వ్యవసాయ రంగమే. సరైన శాస్త్ర పరిజ్ఞానాన్ని యువతకు అందించి ప్రోత్సాహకాలు సరిగా కల్పిస్తే గ్రామీణ సమతుల్యాన్ని రాబోయే రోజుల్లో కాపాడే అవకాశం ఉంటుంది.